దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మరి ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాం. మరి ఈ ఉదయకాలపు మరి సమయంలో ఒక చక్కని మాట మీ కొరకు నేను చదువుతున్నాను. జాగ్రత్తగా ఈ మాట మీరు ఆలకించండి. వాక్యములో కీర్తనల గ్రంథం 30వ కీర్తన 11వ వచనాన్ని మనం చదువుకుందాం. 30వ కీర్తన 11వ వచనంలో ఒక చక్కని మాట. అదేమిటంటే, నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు అనే మాట. నా అంగలార్పును నాట్యముగా మార్చి ఉన్నావు. మన దేవుడు ఎవరంటే, దేవుని బిడ్డలరా, అంగలార్పును నాట్యముగా మారుస్తాడంట. అంగలార్పు, ఏడ్పు, రోదన, కన్నీళ్ళు, మరి కుమిలిపోయే అనుభవాలు. ఆ పైన కూడా కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండిన ఉదయమున సంతోషము కలుగును అనే మాట. మరి మన జీవితంలో ఎన్నోసార్లు మనము బాధపడ్డాం, ఏడ్చాం, నలిగిపోయాం, కుమిలాం దేవుని బిడ్డలారా. అయితే దేవుడు ఏం చేశాడు? ఆ అంగలార్పుని నాట్యముగా మార్చాడు. లోకము ద్వారా, మనుషుల ద్వారా, బంధువుల ద్వారా, మరి దుష్టుడైనటువంటి అపవాది ద్వారా మనము ఏడిస్తే, ప్రలాపిస్తే, నలిగిపోతే, పలు రకాలుగా సొక్కి సోలి సొమ్మసిల్లితే, ఆకాశమందున్న దేవుడు మనలను చూచి, మన ప్రార్థనలను ఆలకించి, మన మొర ఆయన చెవులలో జొచ్చి, ఆయన దిగి వచ్చి ఆ కన్నీటిని నాట్యముగా మార్చాడు. అంగలార్పును నాట్యముగా మార్చాడు. గోనె పట్ట నుండి విడిపించి సంతోష వస్త్రం ధరింపచేశాడు. పాత నిబంధన కాలములో మన పితరులు వారికి ఏదైనా నింద, అవమానం, సిగ్గు కలిగినప్పుడు, శ్రమ, సమస్య, శోధన వచ్చినప్పుడు వారు మరి ఆ ఒంటి మీద ఉన్నటువంటి బట్టలు తీసివేసి నడుముకి ఒక గోనె పట్ట కట్టుకొని తల మీద ధూళి పోసుకొని అలా దుఃఖాన్ని వ్యక్తపరుస్తూ అలా ప్రార్థించేవారంట. అప్పుడు దేవుడు ఆ ప్రార్థనలు ఆలకించి ఆయన కలుగు చేసుకొని జోక్యం చేసుకొని మరి వారి కన్నీటిని తుడుచున్నట్లుగా ఆయన ఆ గోనె పట్ట నుండి విడిపించి సంతోష వస్త్రం ధరింపజేసేవాడు. అంటే వచ్చినటువంటి సమస్యని, ప్రాబ్లమ్ని ఆయన సాల్వ్ చేసేవాడు. హల్లెలూయా. అప్పుడు వారు ఆ గోనె పట్ట మరి తొలగించి శుభ్రంగా వెళ్ళి స్నానం చేసి మంచి బట్టలు, సుందర వస్త్రాలు కట్టుకొని ఆ రీతిగా దేవుణ్ణి స్తుతించేవారు. ఎట్టకేలకు మన దేవుడు, దేవుని బిడ్డలారా, ఆయన అంగలార్పుని నాట్యముగా మార్చేవాడు. గోనె పట్ట నుండి విడిపించి సంతోష వస్త్రం ధరింపజేసేవాడు. దేవుని వాక్యంలో మనం చదువుకుంటే మారాని మధురముగా మార్చినటువంటి దేవుడు. మారా అనుభవం మనకు తెలుసు. ఇశ్రాయేలీయుల అరణ్య యాత్రలో మరి మారా అనుభవం మనం చూస్తాం. అక్కడ మరి నీరు త్రాగుదామని దగ్గరకు పోతే ఆ నీళ్లు చేదైపోయాయి. ఆ చేదైన నీటిని దేవుడు తన ఆలోచనతో మధురముగా మార్చి మధురమైన నీటిని మరలా వారికి ఇచ్చాడు. హల్లెలూయా. ఇంకా దేవుని వాక్యంలో మనం చూస్తాం. కానా పెండ్లి విందులో యోహాను సువార్త 2వ అధ్యాయములో యేసయ్య ఏం చేశాడు? అక్కడ నీటిని ద్రాక్షారసముగా మార్చాడు. పరిచారకులు ఆయన చెప్పింది చేశారు. 6 రాతి బాణాలు అక్కడ ఉన్నాయి. నీళ్లతో నింపమన్నాడు. తీసుకొని పోయి విందులో పోయండి అన్నాడు. అక్కడ ఎవ్వరూ కూడా ప్రభువు మాటకి మారు మాట్లాడలేదు. అద్భుతం జరిగింది. వారు పోస్తూ ఉండగా ఆ నీరు ద్రాక్షారసముగా మారినటువంటి పరిస్థితి. రంగు, రుచి, వాసన లేని నీరు రంగు, రుచి, వాసన కలిగినటువంటి ద్రాక్షారసముగా మారినటువంటి అనుభవం. అప్పుడప్పుడు మన జీవితాలలో కూడా ఈ రంగు, రుచి, వాసన లేని నిస్సారమైన సాధారణమైన నీళ్ళ వలె మనం పారబోయబడే త్రీకారపు అనుభవాలు. అయితే రంగు, రుచి, వాసన విలువ కలిగినటువంటి ద్రాక్షారసముగా మధురమైన, ఆనందకరమైన, శుభకరమైనటువంటి జీవితాలుగా మన జీవితాలను దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. అలా నీ జీవితంలో ప్రభు చేయబోతున్నాడు. ఇంకొక మాట కూడా వాక్యములో రాయబడి ఉంది. అదేమిటంటే,
కారు చీకటిని ఉదయముగా మార్చేవాడంట. ఎంత చీకటైనా, ఎంత కారు చీకటైనా దానికి దేవుడు ఒక సమయాన్ని పెట్టాడు. తెల్లవారవలసిందే, వేకువ ఉదయించవలసిందే, సూర్యోదయం కావలసిందే. దేవుని బిడ్డలారా, అలాగున దేవుడు నీ జీవితంలో కారు మబ్బులు, కారు చీకటి అనుభవాలు, అంధకారపు గడియలను తొలగించి సమయానికి సూర్యోదయం అయ్యేటట్లుగా నీతి సూర్యుడై నీ జీవితంలో ఉదయిస్తాడు. కాబట్టి మన దేవుడు నీటిని ద్రాక్షారసముగా మార్చేవాడు, మారాని మధురముగా మార్చేవాడు, కారు చీకటిని ఉదయముగా మార్చేవాడు, అంగలార్పుని నాట్యముగా మార్చేవాడు. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఏ విషయంలో కూడా నిరాశ వద్దు. దేవునిలో ఆశ కలిగి ఉందాం. దేవుని కృపలో నిలిచి ఉందాం. సాగిపోదాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం.